గణేశాయ నమః. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గోదావరి నది ఒడ్డున సీతారాముల వనవాసంతో ముడిపడి ఉన్న ఎన్నో ఆలయాలున్నాయి. వాటిల్లో పంచవటి సీతా గుహకు విశేషమైన స్థానం ఉంది. శ్రీరామచంద్రుడు పాదం మోపిన పవిత్ర స్థలం ఈ పంచవటి. పితృవాక్ పరిపాలన కోసం 14 సంవత్సరాల వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముడు ఇంకొక 3 సంవత్సరాల్లో వనవాసం పూర్తవుతుందన్న సమయంలో అగస్త్య మహర్షి సూచన మేరకు సీతా లక్ష్మణ సమేతంగా గోదావరి నది ఒడ్డున పవిత్రమైన ఈ పంచవటిలోనే ఒక పర్ణశాల నిర్మించుకుని నివాసమున్నారట. ఇక్కడే లక్ష్మణస్వామి హద్దుమీరి ప్రవర్తించి సీతమ్మను సంహరించడానికి ప్రయత్నించిన రావణ సోదరి అయిన శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి శిక్షించాడట. అందుకే ఈ క్షేత్రానికి నాసిక్ అని పేరు వచ్చింది అంటారు. నాసిక అంటే ముక్కు. అసలు ఈ పంచవటి అంటే అర్థమేంటో తెలుసా మీకు? పంచవటి అంటే 5 రకాల దేవతా వృక్షాల సముదాయం. అవే వటవృక్షం అంటే మర్రి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, ఆమ్ల వృక్షం అంటే ఉసిరిక చెట్టు, బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు. అలాంటి దివ్య వృక్షాలు ఒకే చోటున ఉండే స్థానమే పంచవటి. ఇక్కడ మీరు ఆ 5 వృక్షాలను దర్శించవచ్చు. ఆ చెట్లకు నెంబర్లు కూడా వేసి ఫెన్సింగ్ కట్టి ఉంచారు. ఆ 5 వృక్షాలు ఉన్న చోటులోనే సీతా గుహ ఉంటుంది. పంచవటిలో సీతారామ లక్ష్మణులు పర్ణశాల నిర్మించుకున్న స్థలమే ఈ సీతా గుహ. బయట నుంచి చూస్తే సాధారణమైన పర్ణశాల లేదా ఒక గుడిలా కనిపిస్తుంది. కానీ దాని లోపలికి వెళ్తే ఏకంగా 20 అడుగుల లోతు గుహ దర్శనమిస్తుంది. ఆ గుహ లోపల సీతమ్మ శివార్చన చేసిందట. ఇక్కడ ఇప్పటికీ సీతాదేవి పూజించిన ఆ లింగాన్ని దర్శించవచ్చు. ఆ లింగంతో పాటు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా దర్శించుకోవచ్చు. ఈ గుహ ప్రాంగణంలోనే రావణాసురుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళాడు అంటారు. మహారాష్ట్రలోనే కాకుండా మన తెలంగాణలో భద్రాచలంలో కూడా ఒక పంచవటి ఉంది. మన శ్రీరాముడు నడయాడిన పవిత్ర స్థలం భద్రాద్రిలోని పంచవటిని అని చాలామంది నమ్మకం. భక్తికి రుజువులతో సంబంధమే లేదు కదా. కాబట్టి భక్తునకు 2 క్షేత్రాలు పవిత్రమైనవే. త్వరలోనే భద్రాద్రిలోని పంచవటిని కూడా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హనుమ. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.